ఇది వచ్చేసి రీసెట్ అంటే మనకి ఇది అయిపోయిన నెంబర్స్ ని మనం రీసెట్ చేసుకోవడానికి. ఇది అయితే మనకు అవసరం లేదు. ఇదైతే ఆటోమేటిక్ స్టార్ట్, ఆటోమేటిక్ ఆన్. అలాగే ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట. ఇక్కడ ఇక్కడ ప్లస్ ఇక్కడ కూడా ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. మనం అయితే ఎక్కువ శాతం ఇక్కడ కట్టుకొని అక్కడ కట్టుకోవాలి. అయితే చూడొచ్చు కదా, ఇప్పుడు మనం ఒక 2 రౌండ్లు అయితే వేసుకున్నాం. అయితే మనం వైండింగ్ చేస్తా ఉండగా ఈ డైసెట్లు అయితే మనకి అరిగిపోవడం జరిగింది. అరిగిపోయినప్పుడు మనం మిల్క్ పేపర్ ఉంటది కదా, మిల్క్ పేపర్ని కట్ చేసుకొని అయితే ఇలా పెట్టుకోవాలి. చూసారు కదా, 2 రౌండ్లు వేయడం జరిగింది. అయితే ఇప్పుడు నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. చూడొచ్చు మనకి క్లాక్ వైజ్ లో ఫస్ట్ కాయిల్ ఏదైనా సరే క్లాక్ వైజ్, స్టార్టింగ్ వైండింగ్ అయినా రన్నింగ్ వైండింగ్ అయినా కానీ ఎప్పుడు కూడా క్లాక్ వైజ్ తిరగాలి. చూసారు కదా, 380 రౌండ్లు కంప్లీట్ అవ్వడం జరిగింది. 380 రౌండ్లు కంప్లీట్ అయింది కదా. అలాగే మనం రెండో కాయిల్ వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ అయితే తిరిగిద్ది. దీనికి ప్రతిదీ కూడా మనం పిన్ టు పిన్ చెప్పడం జరుగుతుంది. మన ఛానల్ని ఫాలో అయినట్లయితే మనకి ప్రతి వీడియో కూడా మీకు పూర్తిగా అయితే అర్థమవుద్ది. చాలా మంది లైక్ అయితే చేస్తున్నారు, అలాగైతే చూస్తున్నారు, కానీ ఎవరు కూడా ఫాలో అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఫాలో అయినట్లయితే మీకు ప్రతి వీడియో కూడా మీకు నీట్గా అర్థం అవ్వాలని ఒక కాన్సెప్ట్ అయితే చేయడం జరుగుతుంది. చూసారు కదా, ఇప్పుడు మనం రన్నింగ్ వైండింగ్లో మనకు చూసినట్లయితే మనకి ఇక్కడ పట్టుకోవడం జరుగుతుంది. పట్టుకోవడం మనం సెట్ చేసుకోవాలి. దీన్ని సెట్ చేసుకోవాలి అంటే కనుక మనం ఈ పేపర్ అయితే తీసేసి దీన్ని అయితే కొద్దిగా కిందకి జరుపుకోవాలి. చూడొచ్చు కదా, మనం అయితే బ్యాక్కి మనం లాక్కొని చూసినట్లయితే కనుక మీకు చూపెడతాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ వైండింగ్ మనకి లూజ్ రావడం జరుగుతుంది. ఈ లూజ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ బయటికి తీసుకొని ఒకసారి మనం మళ్ళీ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని కరెక్ట్గా ఉందా లేదా అనేది అయితే చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా లేకపోతే మనం ఏం చేయాలంటే మనం స్పాన్ రోడ్ తీసుకొని దీన్ని లూజ్ చేసుకొని కిందకి నొక్కోవాలి. కిందకి నొక్కుంటే కనుక మనకి సరిపోద్ది ఫ్రెండ్స్. మనం మళ్ళీ బిగించేసుకోవాలి. ఈ నట్ని టైట్ చేసేసుకోవాలి. ఈ నట్ని టైట్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా మనకి మళ్ళీ మెషిన్ అనేది రన్నింగ్లో పెట్టేసుకోవచ్చు. అయితే మనం ఈ పేపర్ అయితే పెట్టాం కదా, ఈ పేపర్ని మనం మళ్ళీ సెట్ చేసుకోవాలి దీంట్లో. ఎందుకంటే వీటికి తగిలి దీని మీద ఉన్న స్లీవ్ అయితే పోవడం జరిగిద్ది. అలా పోకుండా ఉండాలంటే ఈ పేపర్ అయితే కన్ఫామ్గా పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి ఫ్రీగా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, కంటిన్యూ చేస్తున్నాను ఫ్రెండ్స్. అయినా కూడా పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ ఒకసారి మనం మళ్ళీ తీసుకొని మళ్ళీ సెట్ చేసుకోవాలి. ఒకసారికి అవ్వదు. ఎందుకంటే స్టార్టింగ్ వైండింగ్ వచ్చేసి ఎలాగైనా సెట్ అవుతుంది ఫ్రెండ్స్. రన్నింగ్ వైండింగ్ వచ్చేసి సెట్ అవ్వదు. సెట్ అవ్వనప్పుడు మనం 1కి 10 సార్లు అయినా సరే దాన్ని చేసుకోవడానికి చూడాలి. చూసారు కదా, నేను తీయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మనం మళ్ళీ సెట్ చేస్తున్నాం దీన్ని.